ఓం నమ శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ. వృషభరాశి మిత్రులారా, మీరు చేస్తున్న వ్యాపారాల్లో నిత్యము పెట్టుబడులు పెడుతూ ఉన్నారా? ఎంతకు ధనాదాయం నిల్వ ఉండట్లేదా? అనేక ఆర్థిక ఇబ్బందులతో ఏమైనా సమస్యలతో సతమతమవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేం చెప్పి గమనించాలి. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. శుక్రుడి యొక్క బలం మీకు బలంగా ఉన్నట్లయితే కళౌ వెంకటేశ్వర అనగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హుండీలో ధనం ఎలా వచ్చి పడుతూ ఉంటుందో మీ వ్యాపారంలో కూడా అనంతమైన సంపద వచ్చేటువంటి అవకాశం కేవలం వృషభ రాశి జాతకులకు ఉంటుందని చెప్పి గమనించాలి. కాకపోతే మనం యొక్క మీరు కూర్చొని ఉండబడినటువంటి దుకాణాల్లో కానీ షాపులలో కానీ ఆ వచ్చిపోయేటువంటి కస్టమర్ల దగ్గర మీరు ఇచ్చేటువంటి విధి విధానాలలో కత్తెరలాగా తీసుకోవడం, కత్తెరలాగా ఇవ్వడం, ఇచ్చిన దానాన్ని యొక్క గల్లా పెట్టెలో పెట్టడం కాల సమయంలో ఏ మూల ఉంచుకోవాలో ఏ మూల ఉంచకూడదో అనేటువంటిది స్వల్పమైన మార్పులు చేసుకోగలిగినట్లయితే మీరే కుబేరులు అవుతారు అని చెప్పి గమనించాలి. అలా గల్లా పెట్టెలో పూజ చేసినటువంటి ఒక కుబేర యంత్రాన్ని ఉంచండి, మీరు కూడా కుబేరుడులాగా మారుతారు. అలాగనే డబ్బులు ఎంచేటువంటి కాల సమయంలో కూడా మనం అందరం ఇలా కౌంట్ చేస్తూ ఉంటాం. ఇలా కాకుండా అట్లా లోపలోకి కౌంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ మహాలక్ష్మి మాత వశీకరణ కలిగి అపార కుబేర తత్వం మీ సొంతం అవుతుంది. అలాగనే ప్రతిరోజు ఉదయం షాపు తీసిన తర్వాత గాజు గ్లాసులో కొద్దిపాటిగా విభూదిని, అంటే ఐశ్వర్యప్రదాతమైన విభూదిని అందులో వేసి, తెల్లటి పుష్పాన్ని అందులో వేసి, దారం కలిగినటువంటి నిమ్మకాయ, అంటే దాన్ని మనకు తెలంగాణలో ఏక్దార్ నిమ్మకాయ అంటారు, నిమ్మకాయను వేసి ఉంచి షాపు క్లోజ్ చేసేటప్పుడు ఆ యొక్క నీటిని ఆ నిమ్మకాయని ఎవరు తొక్కని ప్లేస్లో వేయండి. మీకు నరదృష్టి తొలగిపోతుంది. అలాగనే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో వ్యాపారానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు నేను సక్రమంగా వ్యాపారం చేయలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని తెలియచేస్తూ మీరు కుబేరతత్వం అయ్యేటువంటి యోగ్యతను కలిగించడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జయోస్తు కుబేరదేవాయ నమః.